అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. గడిచిన వారం అంతా క్రమ అధ్యయనాన్ని నిర్వహించలేకపోయాం. నేను గడిచిన ఆదివారమే గుంటూరు వెళ్ళటం జరిగింది. మళ్ళీ సోమ మంగళవారాలు వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చింది. మళ్ళీ బుధ గురువారాలు ప్రభాత ఆరాధనలను నిర్వహించాం. శుక్రవారం నాడు అధ్యయన ఆత్మీయ సదస్సును పాతమాగులూరులో బిడ్డ నోవహ్ కర్రా వాళ్ళ చర్చిలో దిగ్విజయంగా జరిగించాం. బిడ్డ మంచి ఏర్పాట్లు చేశాడు. శనివారం మళ్ళీ నేను వేరే కార్యక్రమంలో ఉన్నందువలన దాన్ని చూసుకొని, అంటే మా ప్రెసిడెంట్ గారి తండ్రి గారి సంస్మరణ ఆరాధనలో పాల్గొన్నందువలన ఈ వారం అంతా, అంటే గడిచిన వారం అంతా అధ్యయనం క్రమబద్ధంగా జరిపించలేకపోయాం. ఇవాళ కూడా కాస్త ఆటంకమే కలుగుతుంది. కారణం ఏంటంటే రాత్రి 2 గంటల నుంచి కుంభవృష్టి కురిసింది. ఉదయం దాకా 2 గంటల నుంచి పవర్ సప్లై లేదు. దాంతో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. ఎంతసేపు ఛార్జింగ్ వస్తుందో తెలీదు. ఛార్జింగ్ తక్కువ ఉంది. అయినా పలుకరిద్దామని నేను చేశాను. యోహాను సువార్త 1:6 దాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అది ఎలాగూ దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనిషి ఉండెను. దాన్ని మనం 3 కోణాలలో నుంచి తొలుత విశ్లేషణ ప్రారంభించుకున్నాం. దేవ ప్రణాళిక, కాల పరిపూర్ణత, వాక్య సాక్షాత్కారం, ఈ 3 కోణాలలో నుండి పంపబడిన వాడైన యోహాను గురించి మాట్లాడుకున్నాం. అంటే సంకల్పం, సంపూర్ణత, సాక్షాత్కారం ఇలా చెప్పుకోవచ్చు మనం. సంకల్పం, సంపూర్ణత, సాక్షాత్కారం, ఈ 3 యోహాను జననంలో, అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను జననంలో ఎలాగూ యథార్థం చేయబడిందో వాటిని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత చివరిది మనం చెప్పుకోలే. ఇది వాక్య సాక్షాత్కారం అనేది మనకి చెప్పుకోలే. కాకుంటే కాలస్థల పరిమిత చరిత్రలోనికి దేవ ప్రవేశాన్ని యోహాను ఎలాగూ సుగమం చేశాడు, లేక మార్గ ప్రక్షాళన చేశాడు, సంసిద్ధత చేశాడు, దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఉపోద్ఘాతం ఆకాశం నుండి భూమికి ఎలా దిగి వచ్చిందో 1, 2, 3 వచనాలలో మనం అనాది అస్తిత్వాన్ని చూసాం, సన్నిధి స్థుతిని చూసాం, అవిభాజ్య త్రిత్వ తత్వాన్ని చూసాం. అక్కడి నుంచి శక్తిని వ్యక్తిగా యోహాను పరిచయం చేస్తాడు. మళ్ళీ ఆ వ్యక్తి యొక్క విశిష్ట లక్షణాలను వివరిస్తాడు. ఆ తదుపరి ఆ వ్యక్తి స్థల కాల చరిత్రలోనికి ప్రవేశించడానికి ముందుగా మార్గాన్ని సంసిద్ధం చేసే మరొక మనిషిని ఎలాగూ పంపించాడు. యోహాను ఒక సంధానకర్త అని మనం చెప్పుకోవచ్చు. సంధానకర్త. ఇది బాప్తిస్మిచ్చే యోహాను. ఇవాళ రేపు మనం యోహాను గురించి మాట్లాడుకునేటప్పుడు బాప్తిస్మిచ్చే యోహాన్ అనే మనసులో ఉంచుకోవాలి. ఎలా సంధానకర్త అంటే లోగోస్ లేదా దేవుడు, వాక్యము, ఇవన్నీ రూపరహిత శక్తి కారకాలు లేక ఆత్మ అస్తిత్వాలు. అయితే రూపరహిత స్థితిలో నుండి రూపరహిత స్థితి లేక ఆ సంపూర్ణ శక్తి ఒక్కసారి దృశ్యమైన లోకాన్ని సృజించింది. అంటే పైనుండి మళ్ళీ సెకండ్ లేయర్ దృశ్యమైన విశ్వం, మళ్ళీ దృశ్యమైన విశ్వంలో నుంచి స్థలకాల పరిమితికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రాంతం, ఒక చారిత్రక కాలం,
అక్కడ మళ్ళీ ఒక మనిషి అనంటే మనం యాంథ్రోపాస్ అని చెప్పుకున్నాం కదా. సో లోగోస్, థియోస్, ఆ రెండింటిని మనం యోహాను సువార్తలో లోగోస్నే ముందు చెప్పుకుందాం. థియోస్ తర్వాత లోగోస్ అని చెప్పుకోవట్లా. ఎందుకంటే యోహాను సువార్తికుడు లోగోస్తో ప్రారంభం చేశాడు కాబట్టి లోగోస్, థియోస్ ఆ రెండింటి అవిభాజ్య స్థితి. అక్కడి నుంచి కాస్మోస్, సృష్టి, కాస్మోస్లో నుంచి ఒకసారి యాంథ్రోపాస్, పంపబడిన మనిషి ఉండెను. అలాగా అంటే లోగోస్, థియోస్, కాస్మోస్, యాంథ్రోపాస్ ఆరోహణం కాకుండా అవరోహణ క్రమాన్ని మనం చూస్తాం. బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా సంధానకర్త అంటే ఈ కాస్మోస్లోనికి లేక చరిత్రలోనికి లోగోస్, థియోస్ ఒక రక్తమాంసయుక్త దేహిగా ప్రవేశించేయటానికి మార్గాన్ని సంసిద్ధం చేసిన వ్యక్తి అన్నమాట. అందుకని సంధానకర్త. ఇప్పుడు మనం ప్రభువారి దగ్గరికి వస్తే, ప్రభువారు అనే అంటున్నాను, ప్రభువారి దగ్గరికి వస్తే ఆయనని పూర్ణ మానవునిగా, పూర్ణ దైవంగా మనం విశ్వసిస్తాం. ఆ క్రమంలో పూర్ణ దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి పూర్ణ మానవతత్వాన్ని ఎలాగూ మనం గ్రహించాలో దానికి అనుగుణంగా ఆయన సార్జుగా రక్తమాంసయుక్త దేహిగా మన మధ్యకు దిగి వచ్చాడు. దాన్ని, ఆ సంధానాన్ని వ్యక్తం చేయటానికి యూహాన్ని, బాప్తిసం ఇచ్చే యూహాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. నేను ఇక్కడికి ఆపేస్తాను, ఎందుకంటే నాకు ఛార్జింగ్ లేదు, ఛార్జరు అంటే ఫోన్ ఛార్జింగ్ లేదు, కరెంట్ ఇంకా రాలేదు. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. బిడ్డలు కవిత నెట్ల, రమేష్ డేవిడ్ నెట్ల వాళ్ళు రాలేదు, తర్వాత చూడొచ్చు. అమ్మ ప్రసూనమ్మ, తర్వాత బాబు గుర్రపు, బిడ్డ విలియమ్స్, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపు ఆ భాగాన్ని ముగించుకుందాం. ఇవాళ సాంకేతిక కారణాలను బట్టి తప్పనిసరి ఆపివేయాల్సి వస్తుంది.